హాయ్ అండి. అందరికీ నమస్తే. శుభకార్యాలు, పెళ్ళిళ్ళ సీజన్లు ప్రారంభం కావడంతో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ పరిమాణాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయినప్పటికీ బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిమాణాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తద్వారా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేస్తున్నాయి. ఇటీవల 10 గ్రాములు అంటే 1 తులానికి గాను 24 క్యారెట్ల బంగారం ధర 90,000కు చేరింది. అయితే 2 రోజులుగా బంగారం ధరలకు దూకుడుకు బ్రేక్ పడింది. శనివారం బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇవాళ స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹110 తగ్గింది. మరోవైపు కిలో వెండి పైన ₹100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు $2,983 వద్ద కొనసాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 82,100గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్లకు వస్తే 89,560 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధరలో ఇవాళ స్వల్పంగా తగ్గుదల చూస్తున్నాం. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర ₹111,900గా కొనసాగుతోంది. ఇంకా ఇటువంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.